వైసీపీ అధికార ప్రతినిధుల్ని అరెస్టు చేయాలనే ఆలోచన గాని అంత అవసరం గాని కూటమి ప్రభుత్వానికి లేదు సార్. ముఖ్యంగా మేము ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అభివృద్ధి చేయడంలోను, పెట్టుబడులు తీసుకురావడంలోను మా బిజీలో మేము ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు గత 5 సంవత్సరాలు చేసిన అప్పులు చేతికిచ్చిన చెప్ప ఇది పూర్తి చేసుకోవడమే మాకు సరిపోతుంది. అది కాకుండా వీళ్ళు రోజుకొక గుట్టగాల్చి మొహాన్ని వేయడం, మేము అది తుడుచుకోవడం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, వీళ్ళ కుట్రలు కుతంత్రాల నుంచి ప్రజలకి నిజాలు మేము చెప్పడం ఇదే సరిపోతుంది సార్. ఇంకా వైసీపీ ప్రతినిధుల భాష ఎలా ఉంటుంది అనడానికి మీకు ఒక్క నిమిషం మీకు వినిపిస్తాను, వినండి సార్ క్లియర్ గా. ఈయన వైసీపీ అధికార ప్రతినిధి రేగిల్ లక్ష్మణ్ రావు గారు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం గురించి. సరే సరే వదిలేండి, అలాంటి వదిలేండి, సరే వదిలేయండి సార్. నేను ఆ రోజు ఇతను కనుక నిజంగా బయట కనిపిస్తే ఒక వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్, చెప్పు తీసుకుని కొట్టేదాన్ని. అంతేగాని ఈ ప్రభుత్వం కేసులు పెట్టదు ఇలాంటి వాటికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారినే 5 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారు కేసు ఏం పెట్టలేదండి, చెప్పు చూపించారు. మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా, భార్య గురించి మాట్లాడతావా, పిల్లల గురించి మాట్లాడతావా అని.